అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మన కథ వచ్చేసి డేగా శివచక్రవర్తి. శివచక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని బతిమాలింది. సరే కాపాడుతాను అని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఒక డేగ వచ్చింది. ఈ పావురం నా ఆహారం, నేను తినాలి, దాన్ని నాకు ఇచ్చే అని కోపంగా అడిగింది డేగ. పావురాన్ని ఇవ్వను, దానికి బదులుగా ఇంకేదైనా అడుగు అన్నాడు శివచక్రవర్తి. అయితే పావురమంత బరువు గల నీ తొడ మాంసం ఇయ్యి అని అడిగింది డేగ. శివచక్రవర్తి త్రాసు తెప్పించి ఒకవైపు పళ్ళెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఎంత మాంసం కోసి వేసినా పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు. పావురానికి బదులుగా మొత్తం తన శరీరం అంతా తినేయమని డేగను వేడుకున్నాడు. వెంటనే డేగ ఇంద్రుడిగా మారింది. పావురం అగ్నిదేవుడుగా మారింది. వాళ్ళని చూసి శివి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు: శివచక్రవర్తి, మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం. ఈ పరీక్షలో నీవే గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణం చూసి సంతోషించాం. గొప్ప దాతగా భూమిలో నీ పేరు నిలిచిపోతుందని దీవించి ఆశ్చర్యమయ్యారు. కథ నచ్చిందా ఫ్రెండ్స్? మరి ఇందులో ఉన్న నీతి ఏంటో తెలుసా? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. మరి మనమంతా కూడా సత్యంలోనే బతుకుదామా? ఈ కథ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.